అగ్ని ప్రమాదాలు దురదృష్టం వల్ల కాదు, అవి మన అజాగ్రత్త వల్ల జరుగుతాయి. వంట చేసేటప్పుడు మర్చిపోవడం, విద్యుత్ సాకెట్లలో ఎక్కువ విద్యుత్ పరికరాలను కనెక్ట్ చేయడం, వివిధ విషయాలు. ఈ అగ్ని ప్రమాదాలు ఎలా జరుగుతాయి, వీటి గురించి మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సురేష్ తరువు, ఆంధ్రప్రదేశ్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ మాజీ జాయింట్ డైరెక్టర్. 31 సంవత్సరాల అనుభవంలో నేను 8600కు పైగా నేరస్థలాన్ని పరిశీలించాను. అందులో చాలా వరకు అగ్ని ప్రమాదాలు కూడా ఉన్నాయి. మీ ఇళ్లలో, అపార్ట్మెంటుల్లో, దుకాణాల్లో, ఆఫీసుల్లో స్మోక్ అలారాలు పెట్టించుకోండి. ఒక ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఎప్పుడు సిద్ధంగా ఉంచుకోండి. పాస్ పద్ధతి నేర్చుకోండి. పుల్, ఎయిమ్, స్క్వీజ్ అండ్ స్వీప్ అనేది ఈ విధానం. పిల్లలకు అందుబాటులో అగ్గిపెట్టెలు, లైటర్లు వంటి పరికరాలను పెట్టకండి. మంట ప్రమాదం గురించి వారికి చెప్పండి. ఫైర్ డిటెక్టర్లు మరియు ఎక్స్టింగ్విషర్లని మీ ఇంట్లో, దుకాణాల్లో, అపార్ట్మెంట్లో ఉంచుకోవాలి. స్మోక్ అలారమ్స్ కూడా ఎంతో ముఖ్యమైనవి. అగ్ని ప్రమాదం జరిగితే భయపడకండి. సురక్షితంగా బయటకు వెళ్ళండి. ఇతరులకు తెలియజేయండి. వెంటనే 101కి ఫోన్ చేయండి. ఒక చిన్న మంట మీ ఇల్లు మొత్తం దగ్ధం చేయవచ్చు, కానీ సరైన జాగ్రత్త ఒక జీవితాన్ని కాపాడుతుంది. జాగ్రత్తగా ఉండండి, సిద్ధంగా ఉండండి. మన కుటుంబాలు, మన సమాజాన్ని కాపాడుకుందాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ తరువు ఫోరెన్సిక్ వ్లాగ్స్ for more information.